హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కర్ణాటకలో భక్తి చాలా ఎక్కువ అండి. పూజల మీద భక్తి ఎక్కువ, వాళ్ళ రాష్ట్రం మీద కూడా చాలా భక్తి అండి. నవంబర్ 1న జరగవలసిన ఫంక్షన్ని నవంబర్ 9న హాలిడే అని ఆ రోజు మా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేశారండి. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. నిజంగా అండి, చూడండి బొమ్మలు తీసుకొచ్చారు, బొమ్మలు డ్యాన్సులు చేస్తున్నాయి. చిన్నపిల్లలు డ్యాన్సులు చేశారండి, పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు చేశారు, అవార్డులు ఇచ్చారు. చాలా బాగా జరిగిందండి. దసరాకి బాగా జరుగుతుంది, వినాయక చవితికి బాగా జరుగుతుంది, దీపావళికి కూడా బాగా జరుగుతాయండి అపార్ట్మెంట్లో. చూడండి పెద్ద పెద్ద బొమ్మలు తీసుకొచ్చి చూడండి ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారు. అవి డ్యాన్సులు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారండి. అంతే కదండి, మరి అప్పుడే సరదా వస్తుంది కదండి. చాలా సరదాగా చేస్తారండి మా అపార్ట్మెంట్లోని. ఇదిగో చూడండి, ఆ వాటితో పాటు వీళ్ళు కూడా డ్యాన్సులు చేసేస్తున్నారు. నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఏ పండగ అయినా సెలబ్రేట్ చేయడం మాత్రం చాలా బాగా చేస్తారండి ఈ అపార్ట్మెంట్లోనే. చూడండి బొమ్మలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయోనండి. రైటింగ్ కూడా బాగా పెట్టారు, పర్వాలేదండి. అవి స్టేజ్ మీద అయితే మొహం మీద పడతలేదు సరిగ్గా. చూడండి చిన్నపిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు. అన్నీ కర్ణాటక సాంగేనండి. మా ఏరియా కౌన్సిలర్ కూడా వచ్చారండి, వాళ్ళని కూడా సన్మానించారు. ఇదిగోండి చిన్నపిల్లల డ్యాన్స్ అన్నీ కర్ణాటక సాంగేనండి. ఈ ఆంటీలు చూడండి బొమ్మలతో పాటు ఈక్వల్గా డ్యాన్సులు చేసి వస్తున్నారు. మొత్తం అందరూనండి, వీళ్ళు వాళ్ళు అనేం లేదు, ఆ బొమ్మల దగ్గర నుంచి డ్యాన్సులు చేసేయడమే. చాలా సరదాగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ అండి, 6:30 నుంచి స్టార్ట్ అయినాయండి. 10 వరకు ప్రోగ్రామ్స్ జరిగినాయండి. యాంకరింగ్ కూడా ఉంటుంది, అందరూ వచ్చిన వాళ్ళని సన్మానించడాలు మొత్తం అన్నీ అండి. చాలా బాగుంది. వచ్చిన సాంగ్స్ పాడారండి. నవంబర్ 1న అందరికీ తులసి మొక్క ఇచ్చారండి, నేను కూడా తీసుకున్నాను. ఇదిగోండి బొమ్మల దగ్గర నుంచి మేమందరం ఇలా ఫోటోలు తీయించుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇదిగండి వచ్చిన వాళ్ళకి సన్మానించడాలు అవన్నీ. ఫోటోలు మాత్రం బాగా తీయించుకున్నామండి. ఆ బొమ్మలతో పాటు మేము కూడా కలర్ఫుల్గా పడ్డాము. చూడండి ఫొటోస్ ఎంత బాగున్నాయండి. రైటింగ్ కూడా బాగా కనిపిస్తున్నాయండి. మేమందరం గ్రూప్ డ్యాన్స్ చేసామండి, మొత్తం 8 మెంబర్స్. ఈ డ్యాన్స్ ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడండి. ఈ డ్యాన్స్ కోసం 1 వీక్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారండి మాకు, ఇలా చేయాలని. బాగా జరుగుతాయండి. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ పార్టిసిపేట్ చేయొచ్చండి. ఈ డ్యాన్స్ చేసినందుకు, ఇంత కష్టపడి చేసినందుకు కూడా మాకు అవార్డులు కూడా ఇచ్చారండి, మెడల్స్ ఇచ్చారు. అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ మెడల్స్ ఇచ్చారండి. ఎంకరేజ్ చేయడం అంతేనండి. ఒక ఆంటీ ఇచ్చారు మొత్తం అందరికీ. మళ్ళీ మేమందరం అవార్డులు తీసుకుని మేమందరం గ్రూప్ ఫోటో కూడా తీయించుకున్నామండి. ఇవన్నీ ఏదో సరదాగా అండి. అన్నీ మొత్తం 500 ఫ్యామిలీస్ వరకు ఉంటాయండి. చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కదండి, అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇదిగోండి అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ గ్రూప్ ఫోటో కూడా అండి. ఇదే కాదండి, కర్ణాటకలో దేశభక్తితో పాటు రాష్ట్రభక్తి కూడా చాలా ఎక్కువ అండి. పునీత్ రాజ్కుమార్ చూడండి ఎంతో ఇష్టం అండి ఇక్కడ వాళ్ళకి. మాది 9న ఫంక్షన్ జరిగినప్పుడు కూడా పునీత్ రాజ్కుమార్ ఫోటో పెట్టారండి. పునీత్ రాజ్కుమార్ అంటే చాలామందికి ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే చెప్పలేమండి. ఎక్కడ పడితే అక్కడ పునీత్ రాజ్కుమార్ స్టాచ్యూ ఉంటుందండి. ఇలా పూజలు చేస్తారండి, పూలు వేస్తూ ఉంటారు. ఈ భయ్య అయితే రోజునండి మా సొసైటీలోనే ఉన్నదండి స్టాచ్యూ పునీత్ రాజ్కుమార్ది. రోజు ఈ భయ్య ఫ్లవర్స్ పెడతారండి. చూడండి ఎన్నెన్ని ఫ్లవర్స్ వేస్తారండి. చాలా అంటే చాలా భక్తి ఎక్కువ అండి ఇక్కడ. రాష్ట్రం మీద చాలా భక్తి ఎక్కువ, అలాగే పునీత్ రాజ్కుమార్ అంటే కూడా చాలా ఎక్కువ అండి. ఈ భయ్య అయితే పునీత్ రాజ్కుమార్ ఈ స్టాచ్యూకి ప్రతిరోజు అండి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వరండి. ప్రతిరోజు ఫ్లవర్స్ వేస్తారండి. ఇలాగా చాలా అంటే చాలా భక్తి ఎక్కువ అండి అతను అంటే. ఈ భయ్యాకే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలామందికి అండి ఎక్కడ చూసినా పునీత్ రాజ్కుమార్ స్టాచ్యూ ఉంటుందండి. వాటికి పూలమాలలు అవి అలంకరించి చాలా బాగా చేస్తారండి ఇక్కడ వాళ్ళు.
అలాగే పూజలు కూడా బాగా చేస్తారండి. పూజలు ఎక్కువే, రాష్ట్రం మీద భక్తి కూడా ఎక్కువే అండి. ఇదేనండి ఈరోజు వీడియో.